హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం ఏ ప్రాపర్టీ అయినా FTL మరియు బఫర్ జోన్ లో ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది దుర్గం చెరువు. ఈ ప్రాసెస్ కి ఎగ్జాంపుల్ గా మనం దుర్గం చెరువునే చూద్దాము. ఫస్ట్ ఏం చేయాలి అంటే lakes.hmda.gov.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి వెబ్సైట్. ఇక్కడ మొత్తం హైదరాబాద్ లేక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం యాక్సెస్ చేయొచ్చు. అలా కాదు మనకు పర్టికులర్ గా లేక్ ఏ డిస్ట్రిక్ట్ ఏ మండల్ అనేది ఐడియా ఉంటే ఇక్కడ నుంచి కూడా మనం ఆ ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయొచ్చు. లేదు మనకి ఒట్టిగా లేక్ పేరే తెలుసు అనుకుంటే కీబోర్డ్ మీద Ctrl+F అని క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ ఫైండ్ ఆప్షన్ వస్తుంది. ఈ ఫైండ్ ఆప్షన్ లో దుర్గం చెరువు అని టైప్ చేద్దాం. సో ఇలా వస్తుంది మనకి దుర్గం చెరువు, రాయదుర్గ్, శేర్లింగంపల్లి మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద ఉన్నట్టు. సో కొన్ని లేక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ గా అప్డేట్ చేశారు. ఇక్కడ మీరు డేట్స్ చూడొచ్చు. ఇక్కడ పెద్ద చెరువు లేక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 2020 లో అప్డేట్ చేశారు. దుర్గం చెరువు ఇన్ఫర్మేషన్ 2014 లో అప్డేట్ చేశారు. ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇవేంటి అంటే FTL మరియు క్యాడస్ట్రల్ ఇన్ఫర్మేషన్. క్యాడస్ట్రల్ అంటే స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తున్న డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ అన్నమాట. సో దీని మీద మనం క్లిక్ చేస్తే ఇలా దుర్గం చెరువుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. అన్ని లేక్స్ కి ఇంత క్లియర్ గా ఉండకపోవచ్చు, కానీ డెఫినెట్ గా FTL మరియు బఫర్ జోన్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్న లైన్ FTL లైన్, పక్కన రెడ్ కలర్ లో ఉంది బఫర్ జోన్ అన్నమాట. సో మీరు ఇక్కడ మ్యాప్ చూస్తే ఆల్రెడీ ఇక్కడ ఆక్యుపై అయినట్టు కనపడుతుంది కదా. సో ఈ సర్వే నెంబర్స్ చూడండి, 59, 55, 54, 53, 56 ఇలా ఉన్నాయి కదా. సో దీనిని మనం ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే తెలంగాణ గవర్నమెంట్ ధరణి వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. ఈ ధరణి వెబ్సైట్ లో మనకి డైరెక్ట్ గా ఇక్కడ అగ్రికల్చర్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఈ అగ్రికల్చర్ మీద క్లిక్ చేయండి. అగ్రికల్చర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి IM2, IM3 అనే ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూస్తే కడస్ట్రల్ మ్యాప్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చే ఆప్షన్ లో క్లిక్ హియర్ టు కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్, డివిజన్, మండల్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఈ దుర్గం చెరువు కోసం మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఈ డివిజన్ వచ్చేసి రాజేంద్ర నగర్ డివిజన్, ఇక్కడ మండల్ శేర్లింగంపల్లి మండల్, అలానే విలేజ్ మాదాపూర్ విలేజ్ కిందకు వస్తుంది. సో ఇక్కడ మాదాపూర్ సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గ్రీన్ కలర్ లో చూస్తున్నారు చూసారా, ఇదే దుర్గం చెరువు. సో ఇక్కడ కొంచెం మనం జూమ్ ఇన్ చేసి చూస్తే ఇక్కడ మీరు సర్వే నెంబర్స్ చూడొచ్చు. 53, 54, 58, 56, 55 ఇట్లా 46, 57 అని చూసారా, ఇవి సర్వే నెంబర్స్ అనమాట. సో ఇదే సర్వే నెంబర్స్ మనం లేక్స్ వెబ్సైట్ నుంచి ఓపెన్ చేసిన దాంట్లో క్రాస్ చెక్ చేస్తే ఇక్కడ సో ఈ సర్వే నెంబర్స్ దాటిన తర్వాత ఉన్నది కూడా దుర్గం చెరువు లేకే. ఈ పార్ట్ దాకా ఎన్క్రోచ్ అయింది. ఈ విధంగా మనం చాలా వరకు FTL మరియు బఫర్ జోన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.